పిలుపు. ఇతను ఒక పరిచారకుడు. అయితే ఇతనుకున్న ఆసక్తి ఏంటో తెలుసా? అరే మరి నేను మారు మనసు పొందానుక, నేను బాప్తిసం పొందానుక, నెలకోసారి యేసుక్రీస్తు యొక్క రక్త మాంసాల్లో నేను పాలు భాగస్తులుగా మార్చబడుతున్నానుక, ఈ రోజున నేను నా కుటుంబం సంఘం బాగుందంటే ఆ కరుణామయుడి కనికరము దయేక. అయితే నేను దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి, దేవుని కొరకు స్వార్థ చెప్పాలి, దేవుని కొరకు యవనస్తుల్ని తిప్పాలి, స్త్రీలను తిప్పాలి, పురుషులను తిప్పాలి, ఎవరికొకరికి వాక్యం చెప్పాలని ఖాళీ సమయంలో అతనికి చేతి పని ఉన్నప్పటికీ, తల్లిదండ్రులు ఉన్నప్పటికీ, భార్య ఉన్నప్పటికీ, కుటుంబం ఉన్నప్పటికీ, పిల్లలు ఉన్నప్పటికీ ఆయన ఏం చేశాడంటే ఖాళీ సమయంలో ఎక్కడో ఒక చోటకి వెళ్ళి యేసుక్రీస్తుని గురించి చెప్పేవారు. ఆయన ఎవరో సేవకుడా? కాదు. ఆయన ఏం దేవుని దర్శనం పొంది సేవకు వచ్చాడా? కాదు. ఆయన ఎవరు? సంఘములో విశ్వాసి. సంఘస్థులందరూ కూడా భోజనం కొరకు ఆ వ్యక్తిని పెట్టుకున్నారంతే. అయితే ఒక వ్యక్తి దేవుని ప్రణాళికలోకి ఎప్పుడు వస్తాడంటే యుద్ధం ఉంది. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు అంబుల పొదలు ఏముంటాయి? బాణాలు ఉంటాయి. అప్పుడు అంబుల పొదలు బాణాలు రెడీగా ఉంటే ఏదో ఒక బాణం తీసి విసిరితే శత్రువు పడిపోతాయి. ఈ పిలిపి ఏం చేసేవాడంటే ఖాళీ టైంలోకి వెళ్ళి తాగుబోతుల దగ్గరికి వెళ్ళి, వ్యభిచారుల దగ్గరికి వెళ్ళి, తల్లిని కొట్టేవాళ్ళు, తల్లిదండ్రులు హింసించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతాం మనకు తెలీదు, ఈ లోకం వైపు వెళ్ళిపోతున్నారు, కొంచెం యేసుప్రభువుని తెలుసుకోండి, నీ కొరకే రక్తం కాచాడు, నీ కొరకే ప్రాణం పెట్టాడు, ఒకరోజు చనిపోతే మనం పరలోకాలకు వెళ్ళాలని చెప్తూ ఉండేవాడు. ఇలా చెప్తూ ఉన్నప్పుడు దేవుడు చూశాడు. టైం వచ్చినప్పుడు వాడుకుందాం అనుకున్నాడు. ప్రతి వాడికి ఆడి టాలెంట్ చూస్తాడు దేవుడు, టైం వచ్చినప్పుడు వాడుకుంటాడు. దావీదు ఎవరు చెప్పండి? సితారా వాయించేవాడు, బాగా వాయిస్తూ ఉండేవాడు. మనసులో అనుకున్నాడు ఒక రోజు రాజుగారికి దెయ్యం పడుతుంది, ఈ టాలెంట్ ఉన్న వాడుకోవాలనుకున్నాడు. హల్లెలూయా. తర్వాత రెండవది దావీదుకున్న గుణం ఏంటంటే ఒడిసేలా రాయి విసురుతాడు. దేవుడు చూశాడు, టాలెంట్ ఉంది వీడి దగ్గర, ఒక రోజున వాడుకోవాలనుకున్నాడు. ఒక రోజున యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు ఒడిసేలు విసిరితే గొలియాతో పట్టాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు చేతకాని వాళ్ళుగా ఉండకూడదు, అన్నిట్లో చేతనైన వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా.